దేవుని ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. అనుదిన దేవుని వాక్య భాగాన్ని చదువుదాం. కీర్తనలు 121వ కీర్తన 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మనిషి మానవుని యొక్క జీవితాల్లో, మన జీవిత ప్రయాణాల్లో నిరంతరము మనం ప్రయాణాల్లో దేవుని కాపుదల గనక లేకపోతే మనము క్షేమంగా ఏ ప్రయాణము కూడా చెయ్యలేము. నిజంగా దేవుడి కాపుదల మనిషికి లేకపోతే నిరంతరం మనం ఏ ఒక్కరోజు కూడా ప్రయాణం చేయలేము. క్షేమంగా వెళ్ళి మరలా తిరిగి క్షేమంగా ఇంటికి చేరలేము. కానీ ఈరోజు మనం ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా జరుగుతున్నాయంటే, మనం ఎటు వెళ్ళినా క్షేమంగా వెళ్ళి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తున్నామంటే అది దేవుని యొక్క కాపుదల. దేవుని యొక్క కాపుదల. ఆ కాపుదలే లేకపోతే మనం వెళ్ళిన వారం తిరిగి వచ్చే అవకాశమే లేదు. ఖచ్చితంగా అది ఎటువైనా, ఏ రీతిగా అయినా, అది ఏ ప్రయాణమైనా, అది నడిచి ప్రయాణమైనా, బండి మీద వెళ్ళే ప్రయాణమైనా, కారులో వెళ్ళే ప్రయాణమైనా, ట్రైన్లో వెళ్ళే ప్రయాణమైనా, ఫ్లైట్లో వెళ్ళే ప్రయాణమైనా కావచ్చు. దేవుని గనక కాపుదల నీకు ఇవ్వకపోతే నువ్వు వెళ్ళే ప్రయాణంలో తిరిగి నువ్వు రాలేవు. వస్తున్నావు అంటే, క్షేమంగా ఉన్నావు అంటే నిజంగా అది దేవుడు నీకు ఇచ్చే గొప్ప కాపుదల. ఒకసారి ఆలోచించండి. ఈరోజు అనేక మంది మన కళ్ళ ఎదుటే మనం ప్రయాణం చేస్తాం. మన కళ్ళ ఎదుటే భయంకరంగా యాక్సిడెంట్ అయ్యి మార్గం మధ్యలోనే అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపెట్టేవారు చాలామంది కనబడుతున్నారు. రోజు మనం చూస్తున్నాం, మన కళ్ళ ఎదుట జరుగుతున్నాయి. మనం కూడా అనేక రకాలుగా టీవీలో, న్యూస్లో వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. నిజంగా మనం కూడా చాలా ప్రయాణాలు చేస్తున్నాం. నిజంగా మనకి ప్రమాదం రాకుండా, కీడు కలగకుండా, మనకి ఎటువంటి మరణ పరిస్థితిలోకి వెళ్లకుండా దేవుడు ఎంతగా కాపాడుతున్నాడో మీరు ఆలోచిస్తే నిజమే కదా. దేవునిది కృప, దయ, ఆయన కాపుదల మాకు ఉండబట్టే, మా కుటుంబాలకు ఉండబట్టే ఈరోజు మేము ఎంతలా ఉన్నాం, క్షేమంగా ఉంటున్నాం. లేదంటే వాళ్ళెవరికో జరిగేది ఈరోజు మాకు జరిగి ఉండొచ్చు కదా. కానీ మాకు జరగలేదంటే మాకు ఎంతగా దేవుడు కాపుదల ఇస్తున్నాడు అని గ్రహించి నిజంగా మనం ప్రతి దినము దేవునికి తప్పకుండా, మరిచిపోకుండా కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి ఆయన ఇచ్చే కాపుదలకు. ఎందుకంటే మనం ఎటు ప్రయాణం చేసినా డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రయాణం చేస్తాం. కానీ మరి ఆయన ఇచ్చే కాపుదలకు మనం ఏమన్నా డబ్బు పే చేస్తున్నామంటే లేదు. కానీ నీవు చేసే ప్రయాణం కంటే ఆయన ఇచ్చే కాపుదల చాలా ఖరీదైంది, చాలా విలువైంది. కానీ మనం చేసే ప్రయాణానికి డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఎక్కడికి వెళ్ళాలన్నా మనమే డబ్బులు ఖర్చు పెడతాం. కానీ దేవుడు ఇచ్చే కాపుదలకి కనీసం మనం ₹1 కూడా ఇవ్వలేం. కానీ అంత గొప్పగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అంత గొప్పగా రక్షిస్తున్న దేవునికి మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఆయన కాపుదలను బట్టి ఆయన ఎప్పుడు మనం స్తుతించేటువంటి వారిగా మనం ఉండాలి. అట్టి కాపుదల దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆ కాపుదల ఇచ్చేటువంటి దేవునిలో మనం ఎప్పుడు కూడా ఆయనకు రుణపడి ఉంటాం. ఏమి ఇచ్చినా రుణం తీర్చలేం. మన జీవితకాలం అంతా కొనియాడినా రుణం తీర్చలేం. కనుక అలాంటి దేవుణ్ణి మరి ఒక విడువక, ఎడబాయక వెంబడించే కృప దేవుడు మనకు అనుగ్రహించా. ఆ దేవుని కాపుదల లేకపోతే జాగ్రత్త, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, తిరిగి రాలేవు. వస్తున్నావు, వెళుతున్నావు అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. అలాంటి దేవుని పట్ల నువ్వు ఎలాగుంటున్నావు అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని వెంబడించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో నిజమే ప్రభువా, మేము రోజుకి ఎన్నో ప్రయాణాలు చేస్తున్నాం. నిజంగా మేము తిరిగి వస్తున్నాం, క్షేమంగా వెళుతున్నామంటే నీ కాపుదలే. నీ కాపుదల లేకుండా ఈ మనిషి, మానవుడి లోకంలో క్షేమంగా తిరగలేడు. మేము తిరుగుతున్నామంటే అది నీకు కేవలం నీ కాపుదలే. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. కనుక మమ్మల్ని నిత్యము కాపాడే దేవుడు, నిన్ను మేము నిత్యము కూడా స్తుతించి ఆరాధించేవారుగా మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.